ఢిల్లీ బయలుదేరారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 8, 9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, ఖర్గేను స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమ్మిట్ కు ఆహ్వానించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. రాష్ట్రాల వారీగా మంత్రులకు బాధ్యతలిచ్చారు. ఈ నెల 4న ఆయా రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు మంత్రులు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్, గుజరాత్ సీఎంలను ఆహ్వానించే బాధ్యతలు అప్పగించారు. మంత్రి దామోదర రాజనరసింహకు పంజాబ్, హర్యానా, మంత్రి కోమటిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ఇక కర్ణాటక, తమిళనాడు సీఎంలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించనుండగా మంత్రి పొంగులేటికి యూపీ మంత్రి, పొన్నం ప్రభాకర్ కు రాజస్థాన్ మంత్రి కొండా సురేఖకు ఛత్తీస్గఢ్ సీఎంలను ఆహ్వానించనున్నారు. మంత్రి సీతక్కకు వెస్ట్ బెంగాల్, అలాగే తుమ్మల నాగేశ్వరరావుకు మధ్యప్రదేశ్, అలాగే జూపల్లి కృష్ణారావుకు అస్సాం, వివేక్ కు బీహార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు హిమాచల్ ప్రదేశ్, వాకిటి శ్రీహరికి ఒడిషా సీఎంను ఆహ్వానిస్తారు. ఢిల్లీ బయలుదేరారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 8, 9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, ఖర్గేను స్వయంగా ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయలుదేరారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత పార్లమెంట్ లోనే ప్రధానమంత్రి మోడీ, రాహుల్ గాంధీ, అలాగే ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఖర్గేలను కలవాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళందరినీ కూడా డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ కి నేరుగా ఆహ్వానించాలనుకున్నారు. అయితే గ్లోబల్ సమ్మిట్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అనేది ఇప్పటికే మనకు అర్థమవుతుంది. తెలంగాణని గ్లోబల్ లో ఒక డిస్కషన్ చేయాలనేటువంటి స్థాయిలో చేయాలనుకున్నారు. దీంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల్ని, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సమ్మిట్ కి పిలవాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఒక్కొక్క మంత్రికి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళని ఆహ్వానించడంతో పాటు కేంద్ర మంత్రులు ఒకరిద్దరిని కూడా కలిసి ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రేపైతే ప్రధానమంత్రిని, అలాగే రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిసి ఆహ్వానిస్తారు. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఈ నెల 4వ తేదీన అందరూ మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఆ ప్రభుత్వాలకు సంబంధించి ఆ ముఖ్యమంత్రులు వాళ్ళకు ఇన్విటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కేటాయించినటువంటి రాష్ట్రాలకు మంత్రులు వెళ్లి వాళ్ళని ఆహ్వానిస్తారు. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.